హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మరియు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు అందిస్తానండి. అలాగే ఎవరైతే ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0కి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన సమాచారం కూడా విత్ ఎవిడెన్స్తో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే మొట్టమొదటిసారిగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే విత్ ఎవిడెన్స్తో పూర్తి స్థాయిలో ఆ యొక్క సమాచారమును సేకరించి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి సంస్థ మన జైదేవ్ అకాడమీ. కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ సమాచారం అయితే అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కార్యోన్ముఖులు అవడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తానండి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే ఏపీ వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అనేది మనం చూస్తున్నామండి. ఎలా చెప్పింది అంటే ఆనరబుల్ మినిస్టర్ గారు అయితే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసాం. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా అన్ని డిస్టిక్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వాలంటీర్స్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, రాజీనామా చేసినవి ఎన్ని ఉన్నవి, అలాగే ఇంతకుముందు ఎవరు రెసిగ్నేషన్ చేశారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా మనం దీని యొక్క సమాచారం చూసాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకోసం అయితే మన జైదేవ్ అకాడమీ అందిస్తుంది ఎక్స్క్లూజివ్గా. ఈ వీడియో కనుక మీరు పరిశీలించినట్టయితే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది వాలంటీర్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా సార్ అని అడుగుతున్నారు. అలాగే రాజీనామా చేసిన వాళ్ళ యొక్క భవితవ్యం ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఈ రెండు విషయాలు అనేది ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే నోటిఫికేషన్ కూడా మెగా నోటిఫికేషన్ ఉంటుందా సార్ అని అడుగుతున్నారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను. దానితో పాటుగా ఎవరైతే సచివాలయం 3.0 ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్ అనమాట. వారికి కూడా ఇందులో గుడ్ న్యూస్ అనేది ఉంది. కాబట్టి టోటల్గా సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు మరియు సచివాలయానికి సంబంధించినటువంటి ఫంక్షనరీస్కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి చూద్దాం. మీకైతే కొన్ని ఎవిడెన్సెస్గా నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఫంక్షనరీస్ అనేవి ఈపాటికే 35,000 నేను గత వీడియోల నుంచి మీకు చెప్తానే ఉన్నాను. గతం నుంచి ఫంక్షనరీస్ 35,000 వ్యాకెన్సీస్ అయితే ఉన్నవండి. 35,000. దాంతోపాటుగా వాలంటీర్స్ వచ్చేసరికి 2,50,000 పైనే వాలంటీర్స్ ఉన్నవి. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కనుక చూసినట్లయితే ఇక్కడ మన హానరబుల్ మినిస్టర్ గారు అయితే వాలంటరీ వ్యవస్థ గురించి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని, ఇదండి గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామానాయుడు మినిస్టరు వ్యాఖ్యానించడం అయితే జరిగింది. మనం ఏమనుకున్నాం ఇప్పటివరకు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు అయిపోతుందా, గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది, ఇప్పుడున్నటువంటి మారినటువంటి ప్రభుత్వం ఆ యొక్క వ్యవస్థని కొనసాగిస్తుందా లేదా సార్ అని అడిగే వాళ్ళకైతే ఇక్కడ ఆన్సర్ మీకు ఇస్తున్నాను. చూడండి, గ్రామ వార్డు సచివాలయము గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు. దానికి సంబంధించి ప్రత్యేక మినిస్టర్ను కూడా నియమించడం అనేది జరిగింది. మనం చూస్తున్నాం. చూడండి, ఈరోజు మినిస్ట్రీ ప్రోటోకాల్ ఇవ్వడం జరిగిందండి. మినిస్టర్ ఎవరండి ఇక్కడ 16వ గనక మినిస్టర్గా చేస్తే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. వీరిని ఏ మినిస్టర్ ఇచ్చారు? సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమము, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్. డిజేబుల్డ్ అంటే మనకు తెలుసు దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి విధానాలు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సచివాలయము అండ్
విలేజ్ వాలంటీర్ మినిస్టర్స్ ప్రత్యేకంగా ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మినిస్టర్ను కూడా ఇక్కడ ఏర్పాటు అనేది చేసింది. సచివాలయాన్ని రద్దు చేస్తే మరియు విలేజ్ వాలంటీర్ను కనుక రద్దు చేస్తే ఒక మినిస్టర్ను ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇక్కడ చూడండి, ఇక మీ యొక్క డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక మినిస్టర్ను కూడా నియమించారు. అది నిన్న ఈరోజు జరిగిన సంఘటనల ద్వారా మనకు. కాబట్టి సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తూ, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ తమకి అనుకూలముగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీల్ని సమర్థవంతంగా ప్రజలకి చేరవేయడానికి ఈ వ్యవస్థని మళ్ళీ రూపాంతరీకరిస్తారు అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటామని ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగిందండి. ఎవరండి? నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది. చూడండి, గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థని రద్దు కాలేదని ఈసీఐ ఆదేశాల మేరకు వాలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారన్నారు. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు జరిగింది కాబట్టి వారిని దూరంగా ఉంచారని కన్సర్న్డ్ మినిస్టర్ చెప్తున్నారు అన్నమాట. సారీ, కన్సర్న్ మినిస్టర్ కదండి, మినిస్టర్ చెప్తున్నారు. ప్రభుత్వానికి తరపున ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేశారని, త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఈ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చూసారా, త్వరలో శాఖాపరమైనటువంటి రివ్యూ నిర్వహించి, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కొన్ని న్యూస్ అయితే వైరల్ అయినాయండి. అవన్నీ తప్పు. ఎప్పుడైతే మినిస్టర్స్ నియమిస్తారో, క్యాబినెట్ మినిస్టర్ని నియమిస్తారో వారందరూ కూర్చొని గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ మీద ఒక రివ్యూ అయితే చేస్తారు సార్ అన్న వీడియోలో కూడా నేను చెప్పా. సమీక్ష నిర్వహించుకొని తర్వాత వాలంటరీ వ్యవస్థని మరియు గ్రామ వార్డు సచివాలయాన్ని చిన్న మార్పులతో వారి యొక్క పథకాలు, పాలసీలకు అనుకూలంగా వారిని తీర్చిదిద్ది రిక్రూట్మెంట్ చేపడతారు. సమీక్ష అనేది నిర్వహిస్తారని నేను చెప్పానండి. అలాగే సమీక్ష అనేది ఇప్పుడు నిర్వహించుకుంటారు. రద్దు కాదు, ఇదిగో వ్యవస్థ రద్దు కాలేదని చెప్తున్నారు. ఈ వ్యవస్థని ఎలా ఉపయోగించుకుందాం, మనకి ఏ విధంగా ఇంకా ఎక్కువ సేవలు ఈ వ్యవస్థల ద్వారా పొందుదాం అని సమీక్ష నిర్వహించుకొని ఎన్ని ఖాళీలు ఉన్నవి, రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నవి, జిల్లా వైడ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా కన్సర్న్డ్ డిస్టిక్లకు కూడా ఆఫీసర్స్కి పంపించారు. కాబట్టి ఆ యొక్క నేను గతంలో వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క జిల్లా వైడ్గా వాలంటీర్స్ ఎన్ని ఖాళీ ఉన్నవి, ఫంక్షనరీస్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఫంక్షనరీస్ స్టాఫ్ ఎంతమంది ఖాళీగా ఉన్నారు, సిబ్బంది అనేది ఇప్పుడు అర్జెంటుగా న్యూస్ పంపమని, ఈ యొక్క డేటా పంపమని కన్సర్న్ డిస్టిక్ ఆఫీసర్లను కూడా అడగడం జరిగింది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కానీ చూసినట్టయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి వాలంటీర్స్కి అయితే ఉద్యోగ భద్రత ఉంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే లేదండి. వీరికి ఇంకా చెప్పాలంటే ఇక 10,000 రూపాయల చొప్పున పెరిగినటువంటి వేతనాన్ని పొందడానికి అర్హులుగా భావిస్తున్నా. ఎవరైతే ప్రజెంట్ రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి 10,000 రూపాయల జీతం అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఎవరైతే రిజగ్నేషన్ చేశారో వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ నేపథ్యంలో మీరు రిజైన్ చేయండి, తర్వాత మళ్ళీ మీ పోస్టింగ్స్ ఇస్తామని నాయకుల ద్వారా కొంతమంది రిజగ్నేషన్ చేశారు. మరి వారి సంగతి ఏంటి? మేము సొంతంగా చేయలేదు సార్, ఇలా మమ్మల్ని నిర్బంధంగా చేపించారు, మాకు ఉపాధి కోల్పోయాం అని వాళ్ళు కూడా మొరపెడుతున్నారు. కాబట్టి దానికి సమీక్షలో ఇదిగోండి ఇక్కడ అన్నారు, అయితే పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేశారని,
త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఎవరైతే మళ్ళీ ఇంట్రెస్ట్గా జాయిన్ అవుతారు అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి తిరిగి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, సమీక్షలో తేలిద్ది. ఇప్పుడు ఇస్తారని చెప్పను. మానవతా దృక్పథంతో అండర్ హ్యూమానిటీ గ్రౌండ్స్లో అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చెప్పవచ్చు. వాళ్ళకి రివ్యూ నిర్వహించి మినిస్టర్స్ అందరూ, సీఎం గారు అందరూ ఒక సమీక్ష నిర్వహించుకొని వీరికి ఏమన్నా అవకాశం కల్పిస్తారేమో అని నాకైతే ఎక్కువ అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఎవరైతే రిజగ్నేషన్ చేశారో ఎలక్షన్స్ నేపథ్యంలో వారికి మరొక అవకాశం ఇస్తారేమో అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి మీరంతా పాజిటివ్గా ఉండొచ్చు అండి. రిజైన్ చేసిన వాళ్ళు ఈ సమీక్ష తర్వాత మీ భవితవ్యం అనేది తేలుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అండర్ హ్యూమానిటీ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీకు కూడా కల్పించే అవకాశం ఉందేమని నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మీకు చెప్తున్నానండి. వస్తే వెల్ అండ్ గుడ్, అందరూ హ్యాపీ. ఇకపోతే చూడండి, ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ని కూడా నియమించారు. ఈ మరి సమీక్ష నిర్వహించాలంటే ఈ మినిస్టర్ గారి నేపథ్యంలో, ఈ మినిస్టర్ గారి యొక్క నేపథ్యంలో ఆయన కన్సల్టన్లో ఈ యొక్క రివ్యూలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంది అని ఈ మినిస్ట్రీ ద్వారా మనకు తెలుస్తుంది. అట్లనే చూసినట్టయితే ఈ యొక్క రిజగ్నేషన్ చేసినటువంటి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం కనుక చూసినట్లయితే చూడండి ఎంతమంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగోండి 1,08,273 మంది ఎలక్షన్స్ నేపథ్యంలో నిర్బంధంగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు. ఇప్పుడు వీళ్ళైతే పెరిగినటువంటి 10,000 నేపథ్యంలో జీతం 10,000 పెరిగింది, అదే గ్రామంలో ఉద్యోగం, కాబట్టి హ్యాపీగా విధులు నిర్వహించుకోవచ్చు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మాకు తిరిగి మళ్ళీ ఉద్యోగం ఇస్తారని ఆశతో వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు. 1,08,273 మంది. ఇవి మనం ఈ 4-5 రోజుల నుంచి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తున్నటువంటి అంశాలు. వీటన్నిటిని క్రోడీకరించుకొని మీకైతే అల్టిమేట్గా అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని డిస్కస్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు అందిస్తాను. ఎందుకంటే మన యాస్పిరెంట్స్, మన సబ్స్క్రైబర్సు, అలాగే మన వ్యూవర్స్ అయితే అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. సార్, ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తారేమో సార్, లేకపోతే రాజీనామా చేసిన వాళ్ళకి ఎవరేమో సార్, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేస్తారేమో సార్ అని చాలామంది చాలా ప్రశ్నలు ఇంకా అడుగుతూనే ఉన్నారు. కాబట్టి మీకు ఆ డౌట్స్ని నివృత్తి చేయడానికైతే నేను ఈ వీడియో రూపంలో మీకు ఈ సమాచారాన్ని అందిస్తాను. మొట్టమొదటిసారి అయితే వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పేపర్ క్లిప్పింగ్లో చూసాం, నిమ్మల రామానాయుడు గారు చెప్పి ఉన్నారు. అలాగే ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళకి 10,000 రూపాయల జీతంతో వాళ్ళు అర్హులే. ఇక రాజీనామా చేసిన వాళ్ళకి ఒక సమీక్ష నిర్వహించుకొని ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది, సెకండ్ పాయింట్ క్లియర్ అయింది, థర్డ్ పాయింట్ సమీక్ష నిర్వహించుకొని వారి యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తామని చెప్తున్నారు. ఇక వివిధ కారణాల రీత్యా ఎన్ని ఖాళీలు, అసలు జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇంతవరకు ఇతిమిద్దంగా కరెక్ట్ యాక్యురేట్ నెంబర్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి జిల్లాకి ఒక సర్క్యులర్ పంపించారు. మీ యొక్క జిల్లాలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, వాలంటీర్స్ ఎన్ని ఉన్నవి, సచివాలయం సిబ్బంది ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ డేటా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ డేటా, ఇది ఫంక్షనరీస్ డేటా ఏమని ఇచ్చారు. ఇదిగోండి, ఇవన్నీ ఉమ్మడి గుంటూరు జిల్లా గురించి అయితే 57 మండలాలు ఉండేవి. 57 మండలాలు. ఇక్కడ ఎన్ని మండలాలు కనపడుతున్నాయండి? ఇక్కడ సుమారుగా ఒక 20 మండలాలే ఉంది. 20 మండలాల్లో ఎంత మంది ఖాళీగా ఉన్నారు, ఫంక్షనరీస్ ఎన్ని ఖాళీలు వ్యాకెన్సీస్ ఉన్నాయనేది. శాంక్షన్డ్ స్ట్రెంత్, ప్రజెంట్ వర్కింగ్ వ్యాకెన్సీస్. ఇక్కడ చూడండి, గుంటూరు రూరల్ చూద్దాం. 71 మంది శాంక్షన్ పోస్టులు, 69 మంది వర్క్ చేస్తున్నారు.
రెండు వ్యాకెన్సీస్ అయితే కనపడుతున్నాయి. ఆ వ్యాకెన్సీ ఏంటంటే ఒకటి అగ్రికల్చర్ అసిస్టెంట్, రెండోది విఆర్ఓ పోస్ట్ అనమాట. విఆర్ఓ పోస్టు ఖాళీ. అలాగే తాడేపల్లి రూరల్ 104 ఇచ్చారండి, 90 మంది వర్క్ చేస్తున్నారు, 14 పోస్టులు ఖాళీ. ఇక్కడ ఏవే ఖాళీ ఉండేదిగో విఆర్ఓ పోస్టు, పిఎస్ పోస్ట్ సార్ వ్యాకెంట్ ఇన్ చిర్రావూరు, పిఎస్ గ్రేడ్ 1 విఆర్ఓ వ్యాకెంట్ ఇన్ ప్రాతూరు, ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్, విఆర్ఓ మెడికల్ లీవ్, డిఏ, ఇట్లా అన్నీ అక్కడ వ్యాకెన్సీస్ సంబంధించినటువంటి రిమార్క్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇవి ఫంక్షనరీకి సంబంధించిన వ్యాకెన్సీ. ఇది కూడా మేడుకొండ 169, 158 మంది, 11 పోస్టులు ఖాళీ. ఇవి ఫంక్షనరీస్ అనమాట. ఇంతవరకు చూస్తే సచివాలయం సిబ్బందిది. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఖాళీ ఉన్నారనేది క్రింద ఇంకో దాంట్లో వస్తుందండి. అయితే ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి ప్రజెంటు గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇక మనం అనుకుంటున్నట్టుగా టోటల్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్, ఇదిగోండి వాలంటీర్స్ డేటా. అదే గుంటూరు రూరల్లో 172 వాలంటీర్స్ని శాంక్షన్ చేశారు. ప్రజెంట్ వర్కింగ్ ఎంతమంది ఉన్నారండి, 70 మంది ఉన్నారు. 102 వ్యాకెన్సీస్ ఉన్నాయి. డ్యూరింగ్ ఎలక్షన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ రెసిగ్నేషన్స్ బిట్వీన్ మార్చ్ 18 టు జూన్ 4th వచ్చేసరికి 102 మందిని ఇక్కడ రిజిగ్నేషన్ చేశారనమాట ఎలక్షన్స్ నేపథ్యంలో. డ్యూరింగ్ ఎలక్షన్ టోటల్ నెంబర్ టెర్మినేటెడ్ ఆర్ సస్పెండెడ్ బిట్వీన్ మార్చ్ అండ్ 18 అంటే టోటల్ నెంబర్ ఎంత సస్పెండ్ చేశారంటే 26 మంది. రిమార్క్స్ ఏం లేదనుకోండి. సరే, ఇట్లా ఇదేమో ఫంక్షనరీస్, ఇదేమో వాలంటీర్స్. ఇలా వీరి యొక్క ఇన్ఫర్మేషన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కలెక్ట్ చేశారు. ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వం టేబుల్ మీద ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే మనం చూడండి, ఇది ఎన్ని మండలాలకు సంబంధించిన డేటా అండి అంటే చూడండి, ఇక్కడ 20 మండలాలు. రెండో పేజీలో వచ్చేసరికి ఎంటీఎంసీ అంటే ఇది మంగళగిరి అనమాట. 21 మండలాలు. ఇదిగోండి టోటల్ చూస్తే శాంక్షన్డ్ పోస్టులు అనుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ శాంక్షన్డ్ ప్రజెంట్ వర్కింగ్ వ్యాకెన్సీస్. ఫస్ట్ శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, 5220. ప్రజెంట్ వర్కింగ్ వచ్చేసరికి 4478. శాంక్షన్డ్ 5220. వ్యాకెన్సీస్ ఎన్ని ఉండేయండి, 732 వ్యాకెన్సీస్ అనేవి ఫంక్షనరీస్లో ప్రజెంట్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఫంక్షనరీస్. సచివాలయము స్టాఫ్ అనుకోవచ్చు, మీకు కన్ఫ్యూజ్ లేకుండా. స్టాఫ్ 732 ఉన్నాయి. మరి వాలంటీర్స్ ఎన్ని ఉన్నవి కనుక చూస్తే ఇదిగో వాలంటీర్స్ మనం ఎక్కడ చూద్దాం. వాలంటీర్స్ చూస్తే ఇదిగో 10,048 శాంక్షన్డ్ అనమాట. 10,048. ప్రజెంట్ వర్కింగ్ ఎంత, 6,199. వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నవి, 3,540. ఇవన్నీ ఇదన్నమాట. ఏం సస్పెండ్ 125. అంటే ఒక 21 మండలాల్లోనే ఈ సచివాలయం స్టాఫ్ అయితే 732 ఉండే. గుంటూరు జిల్లాని మరి విడగొట్టారు కాబట్టి పల్నాడు జిల్లా కూడా కలుపుకుంటే ఇక్కడ ఎక్కువ వ్యాకెన్సీస్ ఉంటాయి. పల్నాడు కనుక చూస్తే అటువల్ల ఆ పల్నాడులో వర్క్ చేసే వాళ్ళంతా ఇటు వచ్చేస్తారు. అక్కడ వ్యాకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సుమారుగా చూస్తే పల్నాడులో ఒక 1000 పైనే ఖాళీలు ఉంటాయండి. 1000 పైనే ఖాళీలు ఉంటాయి. అంటే టోటల్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూస్తే 1732. సుమారుగా అటు ఇటు వెళ్ళినా 2000 ఖాళీలు ఫంక్షనరీస్లోనే ఉంటాయి. అంటే ఇన్ని ఖాళీలు గుంటూరులో. ఇక ఇవి వచ్చేసరికి 3540 అనేది వాలంటీర్స్. ఇది గుంటూరు జిల్లాలో. మరి పల్నాడులో కలుపుకుంటే అక్కడ కూడా పెరిగే అవకాశం ఉంటాయి. అక్కడ కూడా 4000 పైన వేసుకుంటే టోటల్గా వచ్చేసరికి ఒక 8000 వ్యాకెన్సీస్ పైన రాజీనామాలు చేసి ఉండొచ్చు అని నా అంచనా అండి. ఇదైతే గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు,
ప్రతి డిస్టిక్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇమ్మీడియట్గా పంపండి అని ఈ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి. తద్వారా మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉండేది గవర్నమెంట్ టేబుల్ మీదకి ప్రతి జిల్లాలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది ఈ పాటికి వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటి వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరిస్తారు 10,000 జీతంతో. వ్యాకెన్సీస్ చూసాం కానీ మినిస్టర్స్ కూడా ఆ వ్యవస్థ రద్దు కాలేదని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ వల్ల దూరంగా ఉన్నారని చెప్పారు. అలాగే ఆ యొక్క మినిస్టర్స్ను కూడా నియమించడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ లేకపోతే మినిస్టర్ని అయ్యరండి. సచివాలయం లేకపోతే సచివాలయం అని ఆ మినిస్టర్స్ అయ్యరు. కాబట్టి మినిస్టర్ని కూడా నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఇక చెప్పండి, గ్రామ వార్డు సచివాలయం ఉంటుందా లేదంటే ఉంటుంది. 35,000 స్టాఫ్ ఉంటారు. 2,50,000 పైన వాలంటీర్స్ని కూడా ఉంటారు. ఇవన్నీ వ్యాకెన్సీస్ ఎప్పుడు వస్తాయి? ఈ వ్యాకెన్సీస్ మొత్తాన్ని చూస్తే వీళ్ళందరినీ పునర్నియమించిన తిరిగి ఎక్కువ ఖాళీలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరైతే కంగారు పడొద్దు, నోటిఫికేషన్ రాదు అనుకోవద్దు. నోటిఫికేషన్ వస్తుంది, భారీ మెగా నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ డిఎస్సి ఇచ్చారండి మెగా నోటిఫికేషన్. ఇక నెక్స్ట్కి వ్యాకెన్సీస్ ఉన్న డిపార్ట్మెంట్ లేదంటే గ్రామవార్డు సచివాలయమే, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ 13,000 ఉంటే మొన్న 5,000 ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఇక మిగతావి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. ఇవి కాక మనకి ఎక్కువ బల్క్గా మెగాగా కనపడేటటువంటి డిపార్ట్మెంట్ ఏది కనపడలేదు. కాబట్టి సూపర్ 6లో భాగంగా కనీసం పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ అయితే 1,00,000-2 లక్షల జాబులు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉందండి. వాలంటీర్ తీసేసి చెప్తున్నా, వాలంటీర్లు కూడా కలుపుకుంటే 2 లక్షలు 3 లక్షల దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా వీటన్నిటిని క్రోడీకరించుకుంటే కంపైల్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. కాబట్టి గతంలో నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్, ఇక ఇస్తారో లేదో సార్, నేను ప్రిపేర్ అవ్వాలా లేదు సార్ అంటే దానికి ఆన్సర్ ఇది, ఓర్పు సహనమే. ఉద్యోగం సాధించి సీటులో కూర్చున్నదాకా ఓర్పు సహనంతో ఉండాల్సిందే. గవర్నమెంటు ఆ ఉద్యోగం యొక్క విధానం అలాంటిదే, చెప్పలేము. కాబట్టి మీరు ఏమీ బాధపడొద్దు, అయ్యిందేది అయిపోయింది. కాబట్టి ఇక ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందన్న విధంగా ఇవన్నీ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. కాబట్టి చూడండి, ఇవ్వండి. అలాగే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంలో డిగ్రీ లేకపోతే డిప్లొమా క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటంటే ఫంక్షనరీస్ ప్రిపేర్ అవ్వచ్చు. కేటగిరీ 1 పోస్టులు ఉన్నాయి, కేటగిరీ 2 పోస్టులు ఉన్నవి. ఇక 10th క్లాసు మరియు మిగతా క్వాలిఫికేషన్లు ఎవరు ఉన్నారంటే వాలంటీర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ పోస్టు నాకు రాలేదు సార్, నేను వాలంటీర్కి కూడా వెళ్ళి ఆ 10,000 వేతనంతో నేను ముందు ఉద్యోగం చేసుకుంటూ ఆర్థిక వెసులుబాటును చేసుకుంటూ మళ్ళీ మిగతా చదువులు చదువుకుంటా సార్, పైన ఉన్నటువంటి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతానన్నా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన మెటీరియల్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ మన జయదేవ్ అకాడమీలో ఫుల్ ప్లెడ్జ్డ్గా పంచాయతీరాజ్ విభాగంలో పనిచేసేటటువంటి సిబ్బందితో, ఎక్కువ అనుభవం ఉన్నటువంటి సిబ్బందితో ఈ యొక్క బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా ఉన్నది మన జయదేవ్ అకాడమీ. కాబట్టి ఈ బుక్స్ కూడా మీకోసం తయారు చేశాం. ఇక లేట్ అనేది చేయటం ద్వారా మీ యొక్క విజయ అవకాశాలను కోల్పోతారు. విజయం సాధించిన వాడికి డిఫరెన్స్ కేవలం 1 మార్కే ఉండిద్దని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా వెళ్ళి 1 మార్కుతో మీరు ఉద్యోగం సాధించకపోతే చాలా మీరు బాధపడతారు. ఇంకా చెప్పాలంటే మేము అన్ని ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతున్నాం, గ్రామ వార్డు సచివాలయం మాకు పెద్ద లెక్క కాదని అనుకుంటారండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరండి. గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే ఆ గ్రూప్ 4లకు సంబంధించిన చదివేది వేరు, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. అందులో ఈ ప్రభుత్వం వచ్చేసరికి
పంచాయతీరాజు గ్రామ వార్డు సచివాలయం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రశ్నల్ని రూపొందించింది. కాబట్టి ప్రతి బిట్టు పోకుండా పంచాయతీరాజ్ యాక్ట్ అనమాట, పంచాయతీరాజ్ చట్టం 1994లో ఏర్పాటు చేశారని ఇంత బుక్ ఉండేది, ఇంత యాక్ట్ అనమాట. ఆ బుక్, ఆ యాక్ట్ మొత్తాన్ని చదివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుభవజ్ఞులైనటువంటి పంచాయతీరాజ్ సిబ్బందితో తయారు చేసినటువంటి బుక్ ఏదంటే ఇదండి. ఈ బుక్ చాలా ఉపయుక్తంగా ఉంటుందండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఈ బుక్ వచ్చేసరికి ఇదిగోండి, పంచాయతీరాజ్ చట్టం మొత్తం ఎక్కడికి మీకు దొరకదండి, రాష్ట్రంలో ఎక్కడా దొరకదు. అలాగే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీ పాతవి అవ్వచ్చు, కొత్తవి కూడా అప్డేట్ చేస్తాము, సూపర్ 6. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇందులో చక్కగా రాయబడినటువంటి బిట్ వైజ్ రూపంలో 1000 బిట్స్. ఇక గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రతి జాబ్ చార్ట్ ఉన్న ముఖ్యాంశాలు నేను ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఎంప్లాయీ యొక్క జాబ్ చార్ట్, వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇందులోనే ఉంటాయి. 1000 బిట్లనే తయారు చేసాము, దాన్ని దాటి ఎక్కడికి పోదండి. ఈ బుక్ అయితే అందరూ తీసుకుంటున్నారు. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రిపేర్ అవుతున్నారో అందరి దగ్గర ఉండాల్సిన బుక్ ఇదేనండి. ఆ నెక్స్ట్ మీరు కేటగిరీ 1 కేటగిరీ 2 అనేది రాస్తారంటే కేటగిరీ 1 అయితే ఇదిగోండి, పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్. విఆర్ఓ సరికి గెజిట్ ఇచ్చారండి, ఎనీ డిగ్రీ అండి. ఇప్పుడు క్వాలిఫికేషన్ మార్చేశారు, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకో, డిగ్రీ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ 5 ఉద్యోగాలకి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. అదే ప్యాటర్న్లో తయారు చేసినటువంటి బుక్ అండి. టాప్ 10 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ బుక్ తీసుకున్న వాళ్ళు స్కీమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ 2 బుక్స్ అనేవి తీసుకుంటారు. ఎలా తీసుకోవాలి సార్ అంటే ఇదిగోండి, 9010960647కి 299 బుక్ కాస్ట్ ప్లస్ 299 బుక్ కాస్టు, 50 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ అనమాట. 50 పోస్టల్ రిజిస్టర్ పార్సిల్లో మీ ఇంటికి వచ్చింది అనమాట. పోస్టల్ అనమాట. ఇదేంటంటే ఒక 4 రోజులు పట్టిద్ది, బుక్ మీ ఇంటికి వచ్చింది, మీరు సైన్ చేసి తీసుకుంటారు. అదే కనుక కొరియర్లో వేస్తే 100 రూపీస్ తీసుకుంటారు, వేరే ఊరు రమ్మంటారు, సిటీకి రమ్మంటారు. అలా వద్దు, ఇదైతే ఒక రోజు లేట్ అయినా ఇలా తీసుకోవచ్చు. ఇలా ఈ బుక్ అయితే అందరికీ ఇది కేటగిరీ 1. మరి కేటగిరీ 2 వాళ్ళు ఉన్నారు, ఇదిగోండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, ఈ బుక్ తీసుకుంటున్నారు, ప్లస్ ఇది కూడా తీసుకుంటారు అనమాట. అలా తీసుకోవడం ద్వారా మీకు ఎక్కువ మ్యాక్సిమం మార్కులు తక్కువ శ్రమతో స్మార్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. మన జయదేవ్ అకాడమీ మీరు చూసినట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం, విత్ ఎవిడెన్స్తో చెప్పడం కాదు, విత్ ఎవిడెన్స్తో ప్రతిదీ జీవో రూపంలోనూ గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ రూపంలో అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే విలేజ్ సర్వేయర్, ఇది కేటగిరీ 2 బుక్ అండి. డిజిటల్ అసిస్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది 1000 పోస్టుల పైన ఉన్నాయి. దీంతోపాటు మీరు 1000 బిట్స్ కూడా తీసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఈ బుక్స్ అనమాట. ఇంకా మీకు చాలా ఉపయోగం ఉండేటువంటి బుక్స్ అనమాట. ఫోన్పే చేసుకోండి. అలాగే ఫోన్పే చేసి ఎలా బుక్ చేయాలంటే 702 బుక్స్ తీసుకుంటారంటే 700 రూపాయలు ఫోన్పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ని ఈ యొక్క నెంబర్కి, మీరు ఏ నెంబర్కి అయితే ఫోన్పే చేశారో ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. వాట్సాప్లో పెట్టండి. అలాగే వాట్సాప్లోనే మీ ఫుల్ అడ్రస్ని సెండ్ చేయండి. తద్వారా మన సిబ్బంది మీకు వెంటనే ఈ బుక్ని పార్సిల్ చేసి పోస్టులో వేయటం జరిగిద్ది, డిస్పాచ్ అనేది చేయటం జరిగిద్ది. కాబట్టి ఈ బుక్స్ చాలామంది తీసుకుంటున్నారండి, మంచిగా ఉన్నాయి సార్, చాలా హ్యాపీగా ఉంది, అదే డైరెక్షన్స్లో చదువుకుంటున్నాం సార్, మాకు ఉద్యోగం వస్తుందనే భరోసా ఉంది సార్ అని చాలామంది చెప్తున్నారండి. మీ అందరికీ థ్యాంక్స్. ఇక ఆన్లైన్ క్లాసెస్, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ చాప్టర్ వైజ్గా, సిలబస్ వైజ్గా క్లాసెస్ చెప్పించి మీకోసం మన యాప్లో పొందుపరిచాం. మీరు 24 గంటలు చదువుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆ టైంకి వచ్చి కూర్చోవడం కాదండి, అందరికీ తీరుబడి కాదు. మీకు ఇచ్చినటువంటి సిలబస్ మొత్తాన్ని చాప్టర్ వైజ్గా
క్లాసులు నిర్వహించి చక్కగా రికార్డ్ చేసి ఈ వీడియోలాగా రికార్డ్ చేసి మీకు యాప్లో పొందుపరిచాము. ఆ యాప్ డౌన్లోడ్ ప్రతిరోజు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. అలాగే ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి జయదేవ్ అకాడమీ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన యొక్క లోగో, ఈ లోగో కూడా చూడండి, డౌన్లోడ్ చేసుకుంటారు. అందులో కనుక మీరు వెళ్తే ఓపెన్ చేస్తే కింద స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్లో కనుక మీరు క్లిక్ చేస్తే స్టోర్ మీద మన క్లాసెస్ మొత్తం వస్తాయండి. మన క్లాసెస్ మొత్తం కనపడతాయి. ఐఎమ్ ఇంట్రెస్ట్ టు జాయిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వీటి యొక్క ప్రైస్ లిస్ట్ అనేది మీకు కనపడతాం. చూడండి, ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్ లేదు కాబట్టి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి 1999. అదే మామూలుగా అయితే నోటిఫికేషన్ వస్తే 5000, ఇప్పుడు 1999. పార్ట్ ఏ ఉండదు, పార్ట్ బి ఉండదు, 1000 బిట్స్ అయితే ఉంటాయి. ఇంకా మేమంటే మీకు ఇంకా మేము బిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఇంకా ఇస్తామన్నమాట. ప్రజెంట్ అయితే 1000 బిట్స్ ఎక్కువ, అబ్నార్మల్గా మేము ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో క్లాసెస్ చక్కగా నిర్వహించి ఇచ్చాం మన జయదేవ్ అకాడమీ. ఇకపోతే కేటగిరీ 1 పోస్టులు అయినటువంటి పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీస్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ 5 పోస్టులు కేటగిరీ 1. కేవలం ఇది 999లోనే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు అందుబాటులో ఉంది. 1000 బిట్స్ కూడా ఉంటాయి, దీంతోపాటు 150 మార్కులకి ఉంటాయి. అదే గనక మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మళ్ళీ ఈ ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్కి వెళ్ళిపోయిద్దండి, 3000కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ ప్రైస్లో వచ్చేసరికి ఇక్కడ 999లోనే అందుబాటులో ఉంది, జాయిన్ అయిపోండి. ఇక డిజిటల్ అసిస్టెంట్ 5000 అండి, సేమ్ అంతే. ఇది కూడా 1999 ఆఫర్లో ఉందండి, ఆఫర్లో ఉంది. విలేజ్ సర్వేలు 1999 ఆఫర్లో ఉందండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ మనం ఇచ్చినప్పుడు బుక్స్ కనుక మీరు కనుక పర్చేజ్ చేసుకుంటే మీరు వెల్ కాంపిటీషన్లో ఉన్నట్టు అన్నమాట. పటిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రిపేర్ అయ్యేట్టు మంచిగా ఎగ్జామ్లో పాల్గొనడానికి ఈ సబ్జెక్ట్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ చాలామంది జాయిన్ అవుతున్నారండి. 3000 ప్రస్తుతం వచ్చేసరికి ఇది 1999లో ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి నేమ్తో చెప్పబడిన క్లాసెస్ అనమాట. ఇవన్నీ వర్చువల్ మోడ్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నాడు. కొంతమంది క్లాసెస్కి వెళ్ళకపోయినా, కొన్ని క్లాసులకి వెళ్ళకపోయినా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వర్చువల్ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసామండి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి మన జయదేవ్ అకాడమీలో గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. వేరే ఏమీ చెప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 అవి చెప్పకుండా కేవలం 100% రిజల్ట్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని మన జయదేవ్ అకాడమీ అయితే ఒక నిర్ణయం తీసుకున్నామండి. దీనికి సంబంధించిన ప్రతిరోజు మేమైతే అప్డేట్ చేసుకుంటూ ఆ బుక్స్ను కూడా మీకోసం ప్రిపేర్ చేస్తూ ప్రతినిత్యం మన యాస్పిరెంట్స్కి ఉద్యోగం వచ్చే రీతిలో ఏకాగ్రతతో ఒకే కోర్సు మీకు చెప్తూ పటిష్టంగా అందిస్తూ మంచి పేరు సాధించిన సంస్థ మన జయదేవ్ అకాడమీ. మీ అందరికీ తెలుసండి, ఏ విషయం చెప్పినా, ఏ సమాచారం ఇచ్చినా విత్ ఎవిడెన్స్తో మీ ముందైతే ఉంటామండి. తొందరపడకుండా అన్ని సమాచారాలు జెన్యూన్గా, నిజాయితీగా అందిస్తూ మీకు కార్యోన్ముఖులు చేస్తున్న సంస్థ మన జయదేవ్ అకాడమీ. కాబట్టి హ్యాపీగా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ సచివాలయం మీద శ్రద్ధ తీసుకుంటున్నారు, పటిష్టంగా రూపొందిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తున్నారు, వారి మీకు సమీక్ష చేస్తారు. అలాగే మెగా నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. 10,000 జీతాన్ని పెంచుతున్నారు. వచ్చే నెల నుంచి ఇక పెన్షన్స్ అనేవి ఇంటి దగ్గరే పంచడానికి వాలంటీర్స్ని కూడా సమాయత్తం చేస్తున్నారు. కాబట్టి ఇది వాలంటీర్స్కి గుడ్ న్యూస్. వాళ్ళతో పాటు గ్రామవార్డు సచివాలయం 3.0 ఉన్నటువంటి వ్యాకెన్సీస్ కూడా ప్రతి జిల్లా నుంచి వ్యాకెన్సీస్ కూడా తెప్పించుకుంటున్నారు. ఈ రోజుకి యొక్క ప్రభుత్వం దగ్గర ఆ వ్యాకెన్సీస్ అన్ని జిల్లాల వ్యాకెన్సీస్ అక్కడ ఉంటవి. కాబట్టి వారిని మీరు కూడా సమీక్ష అంటున్నారు, రివ్యూ, సమీక్ష చేసి రివ్యూ తీసుకొని ఈ యొక్క ఎలక్షన్స్ నేపథ్యంలో చెప్పినటువంటి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ మీ యొక్క ఉద్యోగ భద్రత ఉండాలి, మీకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం మీరు సంపాదించాలని మనసారా దీవించే మీ యొక్క జయదేవ్ అకాడమీ.
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయని మనసారా కోరుకుంటూ మీ యొక్క జయదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అన్నారు.